హే గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటట్టుగానే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో డిస్కషన్స్ అయినాయి. ఐసీసీ, పీసీబీ అండ్ బీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు కూడా హాజరయ్యారు. సో వాళ్ళ ఫైనల్ కన్క్లూషన్ ఏంటో చాలా గొంతమ్మ కోరికలు కోరారు వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ట్రై సిరీస్ జరగాలని చెప్పి ఒకటి, ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లు ఆడాలని, అవన్నీ ఐసీసీ ఒప్పుకునే పరిస్థితులు అయినా కూడా పాకిస్తాన్ తల ఒగ్గి మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉంది. అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పీసీబీ అయితే అగ్రీ అయింది. అది ప్రపోజల్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ నవాజ్ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. అతను దానికి అగ్రీ చేస్తే, అంటే మొహసిన్ నఖ్వీ ఈజ్ పవర్ఫుల్, వాళ్ళ పీసీబీ ప్రెసిడెంట్, అతను వాళ్ళ ఇంటర్నల్ మినిస్టర్ కూడా అతను. సో అతను పెట్టిన ప్రపోజల్ని ఆల్మోస్ట్ ఒప్పుకుంటాడు, ఎందుకంటే పాకిస్తాన్కి చాలా నష్టం వస్తుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితి. సో అది ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికే ఆయన 2 సార్లు ప్రగల్భాలు పలికాడు. ఉత్తర కుమార్ మా ఇండియాతో ఆడేది లేదని, కానీ ఇప్పుడు తల ఒగ్గి నట్టుగా ఉంది. బట్ అది ఈరోజు నైట్ వస్తుందా రేపు వస్తుంది, డెసిషన్ వస్తుంది. పాకిస్తాన్ కానీ ఐసీసీ కానీ ప్రకటించే అవకాశం ఉంది. 15th జరిగిపోయే మ్యాచ్ జరిగే అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఐఎమ్ నాట్ షూర్ అండ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. పాకిస్తాన్తో యూ కెన్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళ టీం కూడా అంతే, ఎప్పుడు గెలుస్తారు ఎప్పుడు ఓడిపోతారో ఇవాళ తెలియదు. సో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోతారు, ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలుస్తారు. సో వీ కెనాట్ బీ షూర్, బట్ జరిగే అవకాశం. అయితే ఈ వీడియో నేను మామూలుగా ఎప్పుడు ఇష్యూస్ కంబైన్ చేయను, కానీ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఆ వీడియో నేను చెప్పదలిచింది ఏంటంటే, యాన్యువల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, సెంట్రల్ కాంట్రాక్ట్స్ పీసీసీ అవి అనౌన్స్ చేశారు. దాని ప్రకారం మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం, అంటే మొదట్లో ఉన్నారేమో కానీ ఫస్ట్ టైం ఫర్ ఎ లాంగ్ టైం, మేబీ చాలా రోజుల తర్వాత బి గ్రేడ్కి పడిపోయారు. బి గ్రేడ్ కాంట్రాక్ట్స్లో ఉన్నారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. న్యాచురల్, దాంట్లో బీసీసీఐ తప్పుపడడానికి లేదు, ఎందుకంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు. మీరు ఉద్యోగాన్ని బట్టే కదా మీకు జీతం ఇస్తారు. కోసం మ్యాచ్ ఫీజ్ ఇస్ డిఫరెంట్. ఈ యాన్యువల్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్లో ఉంటే ఏంటంటే మీకు మినిమం అమౌంట్ ఉంటుంది. మీరు ఏ గ్రేడ్లో ఉంటే మీకు 5 కోట్లు వస్తాయి, బి గ్రేడ్లో ఉంటే 3 కోట్లు యాన్యువల్ కాంట్రాక్ట్, సి గ్రేడ్లో ఉంటే 1 crore యాన్యువల్ కాంట్రాక్ట్. ఇది కాకుండా మ్యాచ్ ఫీజ్ అదనంగా ఉంటుంది. సో ఈ కాంట్రాక్ట్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ బి గ్రేడ్కి వచ్చారు, బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ 1 ఫార్మాట్. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు ఏ గ్రేడ్లోనే ఉన్నారు, ఏ గ్రేడ్లో ఏ ప్లస్లో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే దే వర్ ప్లేయింగ్ 2 ఫార్మాట్స్. ఒక ఫార్మాట్ నుంచి రిటైర్ అయినా సరే లాస్ట్ ఇయర్ దే వర్ ఇన్ హయ్యర్ గ్రేడ్, అని ఈసారి బి గ్రేడ్కి ముందు నుంచే మనకి ఆ న్యూస్ వచ్చింది వాళ్ళు బి గ్రేడ్కి తీసుకుంటారని. ఇవారు ఏ గ్రేడ్లో ఎవరున్నారు? ఏ గ్రేడ్లో ముగ్గురు ఉన్నారు. ఎవరంటే శుభన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా అండ్ రవీంద్ర జడేజా కూడా 2 ఫార్మాట్స్ ఆడుతున్నారు. ఆయన కూడా అతని సీనియారిటీకి అతను మన ఇండియన్ క్రికెట్కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి గుర్తుగా అతన్ని ఏ గ్రేడ్లో వచ్చారు. సో రవీంద్ర జడేజా మే ఆర్ మే నాట్ ప్లే ఓడిఐస్ ఇన్ ఫ్యూచర్ అనిపిస్తుంది మనకి, ఎందుకంటే అక్షర్ పటేల్ ఆడొచ్చు ఓడిఐస్ కూడా. బట్ ఒకతను కూడా 1 ఫార్మాట్ ఆడొచ్చు, కానీ ఐ థింక్ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా అతన్ని ఇంకా వాళ్ళు కన్సిడర్ చేసేట్టుగా ఉన్నారు. బి గ్రేడ్లో ఎవరున్నారు? బి గ్రేడ్లో వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆల్రెడీ చెప్పాను, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్. కేఎల్ రాహుల్ కూడా ఏ గ్రేడ్లో పెట్టుంటే బాగుండేది, ఎందుకంటే హీస్ బిన్ డూయింగ్ సో వెల్. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ కూడా బి గ్రేడ్లో ఉన్నారు. ఫేర్ ఎనఫ్, వీళ్ళు బి గ్రేడ్లో ఉన్న ఫేర్ ఎనఫ్. అయితే నేను ఒక్క విషయంలో నాకు అబ్జెక్షన్ చెప్తాను. గ్రేడ్ సీలో ఎవరున్నారంటే అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దుబే, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్, వీళ్ళు బి గ్రేడ్లో ఉన్నారు. ఉమెన్స్ కూడా అనౌన్స్ అయ్యారు, అవి కూడా చెప్తాను నేను. ముందుగా మెన్లో ఎవరెవరు మిస్సింగ్, సరే ఈ పేర్లు చెప్పారు. మిస్సింగ్ ఎవరంటే, మిస్సింగ్ పేరు కూడా చెప్తాను. మిస్సింగ్ షమీకి కాంట్రాక్ట్ ఎక్కడ సి గ్రేడ్ కూడా ఇవ్వాలి షమీ. సో షమీ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. మొహమ్మద్ షమీ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా భావించవచ్చు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ, బట్ మొహమ్మద్ షమీ కెరియర్ ముగిసినట్టుగా సెలెక్టర్స్ బహుశా భావిస్తున్నారు. ఇషాన్ కిషన్ ఇప్పుడు వరల్డ్ కప్ టీంలో ఉన్నాడు, కానీ అతను కూడా కాంట్రాక్ట్ లాస్ట్ ఇయర్ అతను సి గ్రేడ్లో ఉన్నాడు. మరి ఈసారి ఎందుకో అతను కాంట్రాక్ట్లో ఎందుకు తీసేస్తారో ఇది ఇన్ఎక్స్ప్లికబుల్.
ఇషాన్ కిషన్ ఉన్నాడు, ఈజ్ ప్లేయింగ్ వెల్. మరి ఎందుకనో అతనికి ఆ కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఇషాన్ కిషన్ లేడు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అండ్ సంజు శాంసన్ ఉన్నాడా? సంజు శాంసన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ లేడు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. తర్వాత షార్దుల్ ఠాకూర్ లేడు. షార్దుల్ ఠాకూర్ కోర్స్ అతను కూడా ఇటీవల కాలంలో ఇండియాకి ఆడట్లేదు. సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ డూయింగ్ సో వెల్ ఇన్ డొమెస్టిక్, ఆయన కూడా అతనికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. రజత్ పడిదార్ డొమెస్టిక్లో కూడా ఇప్పుడు బాగా పర్ఫామ్ చేయట్లేదు. ముఖేష్ కుమార్ ఇటీవల కాలంలో అతను ఇండియన్ టీంలో కనబడట్లేదు. జితేష్ శర్మ ఉండాల్సింది, జితేష్ శర్మ కూడా ఇవ్వలేదు. కేఎస్ భరత్ ఇతను కూడా చాలా కాలంగా ఇండియాకి ఆడట్లేదు. కేఎస్ భరత్ అండ్ ఆవేష్ ఖాన్ వీళ్ళు తమ కాంట్రాక్ట్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నాకు అన్నిటికంటే అబ్జెక్షన్ ఏమనిపించిందంటే, అక్షర్ పటేల్కి సి గ్రేడ్ ఎందుకు ఇస్తారు మీరు? వాషింగ్టన్ సుందర్ వాట్ గ్రేట్ థింగ్ హీ హ్యాస్ డన్ టు బీ ఇన్ బి గ్రేడ్. వాషింగ్టన్ సుందర్ ఏ ఫార్మాట్లో కూడా మన రెగ్యులర్ కాదు. ఈవెన్ టెస్టుల్లో కూడా కొన్నిసార్లు బాగా పర్ఫామ్ చేశాడు, కానీ అంటే బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు టెస్టుల్లో, కానీ బౌలింగ్లో ఇంకా అతను అంత. సో టెస్ట్ మ్యాచ్లో తప్ప వన్డేల్లో కానీ T20స్లో కానీ ఇంకా అతను రెగ్యులర్గా నాకైతే అనిపించట్లేదు. మరి అలాంటప్పుడు అతనికి అంటే అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు, కరెక్టే. అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్. మా అక్షర్ పటేల్ కూడా ఆడతారు, అన్ని ఫార్మాట్స్ ఆడతారు కదా. అండ్ ఈజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ ది T20 టీమ్. అతను ఏ ఫార్మాట్లో ఆడిచ్చినా అన్నిట్లో బాగా ఆడతాడు. టెస్ట్ మ్యాచ్ల్లో జడేజా ఉన్నాడు కాబట్టి అతను హోమ్ టెస్ట్ మ్యాచ్ల్లో ఆడట్లేదు తప్పిస్తే, అక్షర్ పటేల్ ఒక ఫార్మాట్ ఆడట్లేదని చెప్పి అతనికి ఇచ్చేసి వాషింగ్టన్ సుందర్ బికాజ్ ఈజ్ ప్లేయింగ్ ఆల్ 3 ఫార్మాట్స్ అతన్ని ఏ గ్రేడ్లో బి గ్రేడ్లో పెట్టడం అనేది అక్షర్ పటేల్కి ఉన్న సీనియారిటీ, అతను ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్, అతని ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ వన్ డేస్ ఆర్ T20s వాటికి రికగ్నిషన్ ఇవ్వాల్సింది. ఇన్ని ఫార్మాట్స్ ఆడడం అనేది కాదు కదా. అక్షర్ పటేల్ ఈజ్ ఎ మచ్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ టీమ్ ఇండియా దాన్ వాషింగ్టన్ సుందర్. ఇన్ఫ్యాక్ట్ వాషింగ్టన్ సుందర్ కూడా 2 ఫార్మాట్స్ ప్లేయర్. వన్ డేస్ ఆడతాడు, టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు తప్ప T20స్లో అతను బ్రేక్ అవ్వడం చాలా కష్టం. T20స్లో 11లో రావడం కుల్దీప్ యాదవ్కి కష్టంగా ఉంది, వాషింగ్టన్ సుందర్కి ఎక్కడ కుదురుతుంది. అయినా కూడా అతనికి ఎందుకనో అతను మరీ ఎలివేషన్ ఇస్తున్నారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ వాషింగ్టన్ సుందర్, ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ ప్లేయర్. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లో అతను బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది కాదు అతను నా దృష్టిలో ఏంటంటే వాషింగ్టన్ సుందర్ని సి గ్రేడ్లో పెట్టి అక్షర్కి బి గ్రేడ్లో పెట్టాయి. అక్షర్ ఖచ్చితంగా అన్యాయం జరిగిందని నేను అనుకున్నాను. బహుశా తమిళనాడు ఎలక్షన్స్ ఏమన్నా కారణం అని నాకు అంత దూరం వెళ్ళింది నా దృష్టి. సాయి సుదర్శన్ ఈజ్ ప్లేయింగ్ జస్ట్ 1 ఫార్మాట్ బట్ ఈ స్టిల్ ఈజ్ హ్యావింగ్ ఏ కాంట్రాక్ట్. ఇషాన్ కిషన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ కాంట్రాక్ట్. సో ఇద్దరు తమిళనాడు ప్లేయర్స్కి కాంట్రాక్ట్ రావడం చూస్తుంటే తమిళనాడు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇచ్చారేమో అని అనిపిస్తుంది. సాయి సుదర్శన్ ఆఫ్ కోర్స్ ఇన్ సి గ్రేడ్ బట్ ఈజ్ ప్లేయింగ్ జస్ట్ టెస్ట్ మ్యాచెస్. టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ఈజ్ నాట్ రెగ్యులర్ నౌ. రెగ్యులర్ కావట్లేదు, అతను రెగ్యులర్గా లేడు. అయినా అతను కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి ఇషాన్ కిషన్కి ఇవ్వకుండా, షమీకి ఇవ్వకుండా మీకు వాషింగ్టన్ సుందర్కి మీకు బి గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇది నాకు కొంచెం అబ్జెక్షన్గా ఉంది. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి వాళ్ళని బి గ్రేడ్లో ఇవ్వడంలో ఎలాంటి తప్పేం లేదు. కొంచెం మనకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బి గ్రేడ్లో ఉండడం ఏంటి, వాళ్ళు ఎప్పుడు టాప్ గ్రేడ్లో ఉండాలి కదా మన దృష్టిలో. అంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా బేతాజ్ బాదుషాస్, వాళ్ళ నెత్తి మీద కిరీటం ఉన్నా లేకపోయినా వాళ్ళు దే ఆర్ ది కింగ్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫర్ నౌ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వాళ్ళ గ్లామర్ కానీ వాళ్ళ ఆరా కానీ ఏమాత్రం తగ్గే అవకాశం అయితే లేదు. మరి కాంట్రాక్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఏమైనా మిస్సింగ్, నేను చెప్పిన పేర్లు కాకుండా ఇంకేమైనా మిస్సింగ్ నేమ్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా ఇచ్చుంటే బాగుండేది, ఇచ్చిన వాళ్ళు అనవసరంగా ఎవరికైనా ఇచ్చారు అని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి.